హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కుష్కా చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 1 స్పూన్ సాజీరా, స్టార్ అనస్, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, 2 టమాటాలు, అలాగే పుదీనా, కొత్తిమీర. ఈ స్పూన్ తోటి 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు ఇలా బాగా బీట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే కుక్కర్లో చేస్తున్నాను. 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ అవి బాగా వేడెక్కినాయి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి. సరంటే ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయింది. ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసేసుకోవాలి. అలాగే పెరుగు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. పసుపు, 1 స్పూన్ కారం, ఫ్లేవర్ కోసం కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా. స్పైసెస్ అన్నీ వేసుకున్నాక కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి, టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు. చూసారంటే ఆయిల్ వదలడం స్టార్ట్ అయింది. టమాటాస్ కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేసుకుందాము. కడిగి నానబెట్టుకున్న 2 కప్స్ బాస్మతి రైస్ వేసేసుకొని, రైస్ వేసుకున్నాక అంతా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ చెమ్మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ని. ఆల్రెడీ నేను 2 మినిట్స్ అయిపోయింది, మీకు చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. 2 కప్స్ గ్లాస్ రైస్కి నేను 4 గ్లాస్ తీసుకున్నాను అనమాట వాటరు. ఈ గ్లాస్ తోటి 2 కప్స్ తీసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు 3 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. 3 విజిల్స్ అయిపోయినాయి. స్టవ్ బంద్ చేస్తున్నాను. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయినాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టీమ్ అంతా పోయింది. అంతే, కుష్కా రెడీ అన్నమాట. ఇది పిల్లలైతే ప్లెయిన్గా ఇలాగే ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.